అన్న మొన్న ఒకడు నన్ను కొట్టిండే అని అట్లా చెప్పినామో లేదో చెలో ఎవర్రా వాడు అని ఒక 10 మందిని వెంటేసుకొని పోయి వాడిని పొట్టు పొట్టి కొట్టి వస్తారు. వాడేమన్నా తక్కువనా? వాడో 10 మంది దోస్తానని వేసుకొని వీళ్ళ మీదకి వస్తారు. ఇక ఏమున్నదాడా రచ్చ రచ్చ చేస్తారు. ఇంత ముడుపు ఇట్లాంటి గొట్లాటలు మస్తు చూసినాం కానీ గిది చూడుండ్రి వాటికన్నా గమ్మతుంది. రే ఇప్పుడు రండ్రా ఎవరు వస్తారో మా వాళ్ళని పట్టుకొని వచ్చిన. నువ్వు పట్టుకొని వస్తే నేను పట్టుకొని రాలేనా? ఇగో ఇటు చూడు మా వాళ్ళు అని ఇవి ఎట్లా కొట్లాడుకుంటున్నాయి చూడు రే. అవి వీటిని గెదేవుడు ఇవి వాటిని గెదేవుడు. ఇక చూసిర్రా రెండు గుంపులు ఎట్లా కొట్లాడుతున్నాయి చూడు రే. మనుషుల మధ్యలో గెట్ల పంచాయతీలో కలబడ్డట్టే కలబడుతున్నాయి. ఈ ముచ్చట మన దేశంలో కాదంట థైలాండ్ దేశంలో అంట. అయితే అసలు ఇట్లా రెండు గ్రూపులుగా విడిపోయి వీటికి పంచాయతీ దేని కాడ వచ్చిందంటే అచ్చు మన లెక్కనే తిండి తినే దగ్గర లొల్లి షురు అయిందంట. అంతే ఇక మీరు పక్కనే ఉండర్రి నేను మా వాళ్ళని పట్టుకొని వస్తా ఇవాళ మీకు ఉందే అని అవతల కోతల గ్రూప్ వచ్చిందట. ఇక ఏముంది నాడి రోడ్డు మీదనే రోడ్ల మీద బండ్లు ఉన్నాయా మనుషులు ఉన్నారా అనేది చూడకుండా ఎవరు ఉంటే మాకేంది అన్నట్టు రచ్చ రచ్చ చేసినాయంట. ఇట్లా కొట్టుకున్నాడుగా కూతల కొత్త సుత ఏం కాదంట. ఇట్లా మున్పు సుత చాలా సార్లు ఫైటింగ్ అయిందంట. ఇక నాడి రోడ్డు మీద ఇట్లా అయ్యేసరికి జనాలకు మస్తు తిప్పలైందట. ట్రాఫిక్ సుత చాలా సేపు ఆగిందట పాపం.เอาอีกแล้วลุมกันกลางถนนเลยได้ยินเสียงไหมนะดังน่าดู